సత్యం గారు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు నాయకులు వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు ఎంపీలను గెలిపించారంటే వాళ్ళు మీ పార్టీలో ఉంటారనే గ్యారంటీ మీకుందా? ఇప్పుడు ప్రజలకి ఒకటి స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మన భారతదేశము ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబడింది. మన రాజ్యాంగంలో మనం డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం. ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినప్పటికీ 88 సీట్లు గెలిచి ఇక పక్క ఎమ్మెల్యేలని తీసుకుందాము, పక్క పార్టీ ఉండొద్దు, ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అని ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని నిరంకుశవాదంతో మాట్లాడుతున్నారు. మీరు చేశారు, మేము చేయొద్దా అంటున్నారు. ఇది స్టాప్ అనేది ఎక్కడ జరగాలి? ఒకటమ్మా స్పష్టంగా చెప్తున్నాం. మా దగ్గర నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియట్లా. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వాళ్ళకున్న వ్యాపారాల వల్ల కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసిన బ్లాక్మెయిల్ వల్ల కావచ్చు, సీనియర్ నాయకులు, పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు, పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నమాట వాస్తవం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ మాలాంటి కష్టపడే వ్యక్తులు, మాలాంటి కొత్త నీరు, కొత్త నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కావాలి. ఈరోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా అని చెప్పి ఎన్ని మాటలు అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నాయకులు పోయిన కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో, ఈ అత్యవసర పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైన దుర్మార్గమైన రాజకీయం నడిచే పరిస్థితుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మనం ఒక్కటి స్పష్టంగా ఆలోచిద్దాం. ప్రజలకు కూడా మేము ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాము. మొన్న జరిగిన ఎన్నికలు ముఖ్యమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరు నమ్మారు, ముఖ్యమంత్రికి ఓట్లు వేశారు. ఆయనకు అబ్జల్యూట్లీ 88 సీట్లు మెజార్టీ వచ్చింది. ఆయన కానీ అందరితో తృప్తి చెందక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలో రావాలి, కాంగ్రెస్ పార్టీ అనేది ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ వ్యక్తి అయినా సరే మమ్మల్ని ప్రశ్నించొద్దు, మాతో మాట్లాడొద్దు, మేము చేసే పనికి ఎదురు మాట్లాడొద్దు అన్న ఒక అరాచకమైన వాదాన్ని మాట్లాడుతున్నాడు. ఇది చాలా తప్పు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. కానీ మనకు గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఇచ్చినాక, తెలంగాణ తెచ్చుకుంది మనం ఎందుకైనా, మనం తెలంగాణ వచ్చినాక మన పరిపాలన ఎలా సాగుతుంది, మనం అనుకున్న నీళ్లు, నియామకాలు, నిధులు ఎంతవరకు వచ్చినాయి, ఇవి సాధించామా, ఇవన్నీ మనం గమనించాలి. మనకందరికీ ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడినట్లయితే తెలంగాణ మిగతా సమస్యలు పరిష్కరించింది. మన అవకాశాన్ని ఉపయోగించుకొని సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చినందుకు సంతోషంగా ఆమె రుణాన్ని తీసుకున్నట్టు కూడా అవుతుంది. ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన తెలంగాణ భూస్థాపితం చేస్తానంటున్న కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. ఇది ప్రజలు గమనించాలి. ప్రజలు విచక్షణతో, వివేకంతో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో ఎటువంటి సందేహం లేని మాకు అనిపిస్తుంది. ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఆయన పరిపాలనా విధాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గత 4.5 సంవత్సరాల పరిపాలన, ఇప్పుడు పరిపాలన ఎంత తేడా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనే నమ్మకం మాకు ఉందండి.